వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు న్యూస్లో మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రపోజెస్ 7 key పిల్లర్స్ టు స్ట్రెంగ్థెన్ టైస్ బిట్వీన్ ఇండియా క్యారికామ్ అని చెప్పేసి న్యూస్లో ఉందండి. సో ఇలాంటి సమ్మిట్స్, ఇండియా అండ్ క్యారికామ్ సమ్మిట్ ఇలాంటివి మనకి ప్రిలిమ్స్ 2025లో రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి దీని మీద మనం కొంచెం ఫోకస్ చేసి చదవాలి. సో ముందుగా అసలు క్యారికామ్ అంటే ఏంటి? క్యారికామ్ అనేది ఒక కెరీబియన్ కమ్యూనిటీ. ఇది ఒక 1973 జూలై 4న ఒక రీజనల్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో 21 కంట్రీస్ ఉంటాయి. దాంట్లో 15 మెంబర్ కంట్రీస్ ఉంటే 6 అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద క్యారికామ్ ఏంటంటే టు ఫోస్టర్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్, కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అమాంగ్ దీస్ నేషన్స్ అనమాట. సో మనకి డెమోగ్రఫీ అండ్ కల్చరల్ డైవర్సిటీ చూసుకుంటే దీంట్లో ఉన్న పాపులేషన్ మనకి అప్రాక్సిమేట్లీ 16 మిలియన్ సిటిజన్స్ ఉంటారు. అందులో 60% ఆఫ్ ద పాపులేషన్ అనేది 30 బిలో ఉన్నారు. ఈ ఎథ్నిక్ గ్రూప్స్లో చూస్తే చాలా డైవర్సిటీ కనిపిస్తుంది. ఇందులో మనకి ఇండిజినస్ పీపుల్, ఆఫ్రికన్స్, ఇండియన్స్, యూరోపియన్స్, చైనీస్, పోర్చుగీస్, జావనీస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. అలాగే వీళ్ళు ప్రిడామినెంట్గా ఇంగ్లీష్ భాషను మాట్లాడతారు. ఇంకా జాగ్రఫికల్ కంపోజిషన్ కనుక మనం చూసుకుంటే దీని యొక్క లొకేషన్ చూస్తే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బహమాస్ నుంచి ఇన్ ద నార్త్ టు సురినామ్ అండ్ గయానా ఇన్ ద సౌత్ అమెరికా అనమాట. అయితే దీంట్లో మెయిన్గా ప్రైమరీ అన్ని కంట్రీస్ కూడా ఐలాండ్ స్టేట్సే ఉన్నాయి. కానీ ఎక్సెప్ట్ బెలీజ్, అది సెంట్రల్ అమెరికా పార్ట్లో ఉంటుంది. గయానా అండ్ సురినేమ్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటుంది. సో మిగతా ఐలాండ్స్ అన్నీ కూడా కరేబియన్ ఐలాండ్స్ అనమాట. సో మనకి ఇలాంటి మనకి గ్రూపింగ్స్ గురించి అడిగినప్పుడు చూసుకుంటున్నప్పుడు మనకి ప్రిలిమ్స్లో మెయిన్గా ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు అన్నట్టుగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ క్యారికామ్లో మనకు చూసుకుంటే ఇక్కడ మనకి 15 మెంబర్ కంట్రీస్ అన్నారు. సో ఈ థిక్ గ్రీన్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకి వాటి మెంబర్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు ఈ సురినేమ్ అండ్ గయానా, ఫ్రెంచ్ గయానా ఇస్ నాట్ పార్ట్ అండి. గయానా అండ్ సురినేమ్ ఇవి రెండు కూడా సౌత్ అమెరికాలో ఉన్నాయి. ఈ రెండు తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో, తర్వాత గ్రెనెడా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్, బార్బడాస్, సెయింట్ లూషియా, మొనసెరిట్, డొమినికా, సెయింట్ కిటీస్ అండ్ నేవీస్, అంటిగ్యుయా అండ్ బార్బడా, హైతీ, జమైకా, బెలీజ్, బహమాస్. సో మనం మొత్తం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనమాట. సో 15 మెంబర్ కంట్రీస్. అలాగే 6 అసోసియేట్ కంట్రీస్. ఈ 6 అసోసియేట్ కంట్రీస్ మనకి లైట్ గ్రీన్ ఉన్నాయండి. ఇలా కురాకోవా, తర్వాత అనిగ్యులా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, టక్స్ అండ్ కైకోస్ అండ్ కేమాన్ ఐలాండ్స్ అండ్ బెర్ముడా. సో మనకి ఇక్కడ క్యూబా పార్ట్లో లేదు. తర్వాత ఇక్కడ మనకి ఫ్రెంచ్ గయానా లేదు. సో మనకి ఏవి పార్ట్ కాదో కూడా మనం గమనించుకోవాలి. డొమినికన్ రిపబ్లికన్ ఇది కూడా ఇక్కడ లేదు. సో ఇవి ఏవి పార్ట్, ఏవి మెంబర్ స్టేట్స్, ఏవి అసోసియేట్ మెంబర్స్, ఏవి పార్ట్ కావు, ఈ ఐలాండ్స్లో ఏవి పార్ట్ కావు, ఇవి కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుయర్టో రికో, తర్వాత సింట్ మారిటైన్, సో చిన్న చిన్న ఐలాండ్స్ ఇవన్నీ కూడా కరేబియన్ ఐలాండ్స్. ఇక్కడ ఇదేమో మనకి ఇవి సౌత్ అమెరికా అయితే ఇది సెంట్రల్ అమెరికా పార్ట్ అండి. సో మనకి నార్త్ అమెరికాకి సంబంధించినవి ఏవి కూడా ఈ క్యారికామ్లో లేవు. సో మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. మరి హిస్టారికల్గా చూస్తే అసలు ఇది ఎలా ఏర్పడింది? ఫస్ట్ మొదట్లో వీళ్ళు పొలిటికల్ యూనియన్గా ఏర్పడ్డారు. అది కూడా వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్ అని 1958లో వచ్చింది. తర్వాత ట్రేడ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఫ్రీ ట్రేడ్ అండ్ డీపర్ రీజనల్ ఎంగేజ్మెంట్ అని కరీబియన్ ఫ్రీ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1965లో ఏర్పడింది. తర్వాత 1973లో ట్రీటీ ఆఫ్ చాగరామస్ అని చెప్పేసి అప్పుడు విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బార్బడస్, గయానా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1 2 3 4. సో ఈ 4 ఐలాండ్స్ తోటి మొదట్లో క్యారికామ్ అని చెప్పేసి మనకి 1973లో ఏర్పడింది. తర్వాత ఇదే ట్రీటీని రివిజన్ చేసి దాన్ని కంప్లీట్ సింగిల్ మార్కెట్ అండ్ ఎకానమీ కిందకి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇది దాని యొక్క హిస్టారికల్ ఎవల్యూషన్. సో ఈ క్యారికామ్కి 4 పిల్లర్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఒకటి ఎకనామిక్ ఇంటిగ్రేషన్, 2 ఫారెన్ పాలసీ కోఆర్డినేషన్, హ్యూమన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ 4th వచ్చేసి సెక్యూరిటీ. సో ఇవి 4 పిల్లర్స్ తోటి వీళ్ళు రీజనల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. మరి ఇండియా అండ్
క్యారికమ్ అనేది ఎప్పుడు ఈ సమ్మిట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇండియా అండ్ క్యారికమ్ సమ్మిట్ అనేది మనం హిస్టరీకి వెళ్తే అంటే ఎప్పుడు మన స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఇండియా క్యారికమ్ సమ్మిట్ అనేది మనకి 25th September 2019లో అండ్ ద సైడ్ లైన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో అక్కడ స్టార్ట్ అయింది. సో అప్పుడే మనము 3 ఆఫర్స్ ఆఫ్ అసిస్టెన్స్ అనేది ఈ క్యారికమ్ కంట్రీస్కి ఇచ్చాము. ఫస్ట్ వచ్చేసి 14 million గ్రాంట్ అనేది మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఇచ్చాము. సెకండ్ వచ్చేసి 150 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫర్ సోలార్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం ఇచ్చాము. థర్డ్ వచ్చేసి స్పెషల్ కెపాసిటీ బిల్డింగ్ కోర్సెస్, ట్రైనింగ్, డిప్యుటేషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద క్యారికమ్ కంట్రీస్ అని చెప్పేసి ఈ 3 ఆఫర్స్ ఆఫ్ అసిస్టెన్స్ అనేది మనం ఫస్ట్ ఇండియా క్యారికమ్ సమ్మిట్లో ఇచ్చాము. అయితే తర్వాత మళ్ళీ 2019 తర్వాత ఇప్పుడు 2024లో మనము సెకండ్ ఇండియా క్యారికమ్ సమ్మిట్ అనేది జార్జ్ టౌన్లో, అది గయానాస్ క్యాపిటల్లో జరిగింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనకి 7 pillars గురించి మాట్లాడారు. మనం కనుక ఇక్కడ వాళ్ళ క్యారికమ్ని బేస్ చేసుకొని మనకి ఈ యాక్రోనిమ్ అనేది ఏర్పడింది. సి అంటే కెపాసిటీ బిల్డింగ్, ఏ అంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆర్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఐ అంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ట్రేడ్, సి అంటే క్రికెట్ అండ్ కల్చర్, ఓ అంటే ఓషన్ ఎకానమీ, ఎం అంటే మెడిసిన్, హెల్త్ కేర్ అని చెప్పేసి ఆయన ఈ క్యారికమ్ తోటే బేస్ చేసుకొని ఈ 7 pillars ఇండియాకి క్యారికమ్కి మధ్య ఇలాంటి రిలేషన్స్ ఉండాలి అంటే ఈ పిల్లర్స్ మీద రిలేషన్స్ ఉండాలి అన్నట్టుగా ఆయన ఆ పిల్లర్స్ని చెప్పారు. ఇంకా దాంతోపాటు ఒక ప్రైవేట్ సెక్టార్ అండ్ అందరూ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ఉండాలని, దాని గురించి 5 T's ఉండాలని, ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం, టాలెంట్ అండ్ ట్రెడిషన్ అని చెప్పేసి ఇంకొకటి కూడా చెప్పారు. అయితే ఇదే టైంలో ఈ సమ్మిట్లో ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ మనము ఒక $1 million ఫర్ ఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రైజెస్ కోసం అని, స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ కోసం అని చెప్పేసి మనం గ్రాంట్ అనౌన్స్ చేసాం. అయితే దాని ఇంప్లిమెంటేషన్ గురించి ఇప్పుడు వర్క్ చేస్తామని చెప్పారు. అలాగే మనం ఆల్సో వీ వాంట్ టు వర్క్ ఫర్ టు బిల్డ్ ఏ ఫోరెన్సిక్ సెంటర్, క్యారికమ్ రీజన్కి ఒక ఫోరెన్సిక్ సెంటర్ గురించి బిల్డ్ చేస్తామని చెప్పారు. మనకు ఐగాట్ కర్మయోగి, మనకి కర్మయోగి పోర్టల్ ఎలాగైతే సివిల్ సర్వెంట్స్ కోసం కెపాసిటీ బిల్డింగ్ కోసం ఉందో అలాగే క్యారికమ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి కూడా మనం వీళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఎడ్యుకేషన్కి ఈ క్యారికమ్ కంట్రీస్ కోసం కూడా ఏర్పాటు చేసి ఇస్తామని అన్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ సమ్మిట్లో భాగంగానే ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో వాళ్ళు మనకి తెలిసిన విషయం ఏంటంటే దే యాక్సెప్టెడ్ మన ఇండియాస్ యూపీఐని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఈ సమ్మిట్లోనే మనకి ఈ ట్రినిడాడ్ టొబాగో కంట్రీ మన ఇండియాతోటి MOU ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మనం సైన్ చేసామన్నమాట. మరి ట్రినిడాడ్ టొబాగో కొంచెం స్పెషాలిటీ ఉంది. ఎందుకు అంటే ఇది మన రిలేషన్షిప్ అనేది 1845 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు ఫస్ట్ టైం ఒక షిప్ ఫాటల్ రజాక్ అనే ఆయన 225 ఇండియన్ డిబెంచర్డ్ వర్కర్స్ని ఈ ట్రినిడాడ్కి తీసుకెళ్లారు. దానివల్ల ప్రజెంట్ 42% ఆఫ్ పాపులేషన్ ఆ కంట్రీలో ఇండియన్ ఒరిజిన్ వాళ్ళే ఉన్నారు. సో అందుకే ఈ ఇండియన్ ఒరిజిన్ కమ్యూనిటీ అనేది ఈ రెండు మన కంట్రీస్ మధ్య చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారనమాట. సో మరి ఎందుకు మనం ఈ క్యారికమ్ని మనం ఎందుకు అంత సిగ్నిఫికెంట్గా చూస్తున్నాము అంటే ఈ క్యారికమ్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి ఎస్పెషల్లీ అంటిగ్వా, బార్బడా వీళ్ళంతా కూడా మనకి పర్మనెంట్ మెంబర్షిప్ UNSCలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రావడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనం తీసుకున్నటువంటి సౌత్ కోఆపరేషన్ ఎస్పెషల్లీ 3rd వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా రీసెంట్లీ హాల్ కూడా మనం 2 డ్రోనర్ 220 ప్లేన్స్ను కూడా గయానికి సేల్ చేశాము. అలాగే క్లైమేట్ యాక్షన్కి సంబంధించి సూరినేమ్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో మెంబర్గా జాయిన్ అయ్యారు. అలాగే ఇప్పుడు మనకి లాటిన్ అమెరికాకు వెళ్ళడానికి కూడా ఇక్కడ ఈ డిజాస్టర్ రెసిలియన్స్ కోసం కానీ అలాగే ఇండియన్ డయాస్పోరాస్కి కూడా మన ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు ఉండడం కూడా ఒక రకంగా ఈ క్యారికమ్ కంట్రీస్ అనేవి ఇండియాకి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉందని అర్థమవుతుంది. సో దీని మీద మనకి ఎలాంటి MCQ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకటి జాగ్రఫికల్గా అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి అడగడానికి రావచ్చు, లేదా ఇండియా క్యారికమ్ సమ్మిట్ బేస్ చేసుకొని రావచ్చు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూస్తే ద ఫస్ట్ ఇండియా క్యారికమ్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ 2019 ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ ఇన్ న్యూయార్క్. ఇది కరెక్ట్.
Guyana and Suriname are the only CARICOM members located on mainland South America. సో ఈ రెండింటితో పాటు మనకి బెలిజ్ కూడా ఉందండి. సో ఇది సెంట్రల్ అమెరికాలో ఉంది కాబట్టి ఇది తప్పు. దెన్ క్యూబా అండ్ కేమాన్ ఐలాండ్స్ ఆర్ అసోసియేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద క్యారికమ్. అసలు క్యూబా కాదు, కేమాన్ ఐలాండ్స్ ఒకటి మాత్రమే. సో హౌ మెనీ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇండియా అండ్ CARICOM summit. Okay, thank you.